మరోవైపు అక్రమాస్తుల కేసులో శశికళకు శిక్ష ఖరారు కావడంతో ఆమెను బెంగళూరు న్యాయస్థానానికి తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం కోవుత్తూరులోని గోల్డెన్ బే రిసార్ట్స్ లో ఉన్నారు శశికళ. ఆమెను ఏ క్షణమైనా బెంగళూరుకు తరలించే అవకాశం ఉంది. మరోవైపు ఆమె కోర్టులో హాజరు కాకుండా గడువును కోరినట్లుగా తెలుస్తోంది. బెంగళూరు జైలు దగ్గర తాజా పరిస్థితిని మా ప్రతినిధి కేశవ్ రెడ్డి తెలుసుకున్నారు. కేశవ్, ఈ రోజు శశికళ అసలు జైలుకు వచ్చే అవకాశం ఉందా? ప్రస్తుతం దాదాపు తీర్పు వచ్చిన తర్వాత 7:30 గంటలు అయిపోయింది. దాదాపు సుప్రీంకోర్టు నుంచి కాపీ వచ్చే టైం కూడా అయిపోయింది. ఈ రోజు చేరుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? దేవి, ఈ జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళ పైన ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పు ఏదో ఈ కర్ణాటక నుంచినే మొత్తం కేసులు నచ్చాయి కాబట్టి కర్ణాటక కోర్టులోనే ఆమె స్పెషల్ కోర్టులో లొంగిపోతుంది. దీంతో ఉదయం నుంచి కూడా ఒక పెద్ద హైడ్రామా వచ్చింది. ఎందుకంటే ఈ స్పెషల్ కోర్ట్ కి జడ్జి ఉన్నారో జడ్జి ఇప్పుడు కునాల్ అతను అక్కడి నుంచి హైకోర్టు జడ్జిగా బదిలీ అయ్యారు. ఇప్పుడు స్పెషల్ కోర్ట్ జడ్జి ఖాళీగా ఉన్నారు. దాంతో ఎవరిని నియమించాలి ఏంటి అనేది ఉదయం నుంచి కూడా ఇక్కడ సిటీ సివిల్ కోర్ట్ సీజే పెద్ద తలనొప్పైంది. కానీ లాస్ట్ కి ఇప్పుడు జయలలిత కోసం ఒక జడ్జిని నియమించడం జరిగింది. అతను సిబిఐ స్పెషల్ కోర్ట్ జడ్జిగా ఉన్నటువంటి జస్టిస్ అశ్వత్ నారాయణను నియమించారు. తర్వాత ఇక్కడ బెంగళూరులోని సిటీ సివిల్ కోర్టులోని హాల్ నంబర్ 48 లో వాళ్ళ మొత్తం ఆమె అక్కడికే వచ్చి లొంగిపోవాలని చెప్పేసి కూడా తీర్పు ఇచ్చేయడం జరిగింది. దీంతో మొత్తం అంటే ఉదయం నుంచి నడుస్తున్నటువంటి మొత్తం ఈ కేసులో అంటే ఈ ఎప్పుడు వస్తుంది ఒక దీంతో మొత్తం అయింది. కానీ ఇక్కడ బెంగళూరులో సిటీ సివిల్ కోర్ట్ మొత్తం దీంట్లో ఉంటది, అంటే సిటీ మధ్యలో ఉంటది. ఈ మధ్య అంటే చెన్నై నుంచి రావడానికి అక్కడ నుంచి 40 కిలోమీటర్ల సిటీలో రావాల్సి ఉంటుంది. దీని నుంచి ట్రాఫిక్ సమస్యలు తర్వాత సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉండడంతో ఈ మొత్తం దీన్ని పరపన అగ్రహార జైల్లోనే ఉన్నటువంటి స్పెషల్ కోర్టు ఒకటి ఉంది. అక్కడనే ఆమె లొంగిపోయేటట్లు చేసుకోవచ్చు అని చెప్పేసి పోలీసులు ఒక సూచనప్రాయంగా అంటే కేశవ్ లొంగిపోవడానికి సమయం కోరుతున్నారు శశికళ. ఈ నేపథ్యంలో అసలు ఎప్పుడు వస్తుంది అని అంచనా వేస్తున్నారు? అంటే మొత్తం ఈ శశికళకు రేపు ఉదయం 11 గంటల వరకు ఒక ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే 24 గంటల లోపు ఆమె లొంగిపోవాలని చెప్పేసి చీఫ్ జస్టిస్ చెప్పడం జరిగింది. దీంతో రేపు ఉదయం 11 గంటల లోపు ఆమె బెంగళూరు చేరుకుని స్పెషల్ కోర్టులో లొంగిపోవాలి. కానీ ఇప్పుడు కోర్టు ఉన్న పరిస్థితిలో ఇచ్చే 5:30 సమయానికి కోర్టులు మొత్తం బంద్ అయినాయి. తర్వాత ఇప్పుడు రేపు ఉదయం కోర్టు స్టార్ట్ కావడం 10:30కే ఉంటుంది. ఈ 10:30లో అంటే ఈ మొత్తం రాత్రి ఆమె వచ్చినప్పటికీ కూడా అంటే ఇప్పటి వరకు అయితే ఆమెను అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉండవు. అంటే డైరెక్ట్ గా అరెస్ట్ చేసే ఉండవు, ఆమె వచ్చి లొంగిపోవాల్సి ఉంటుంది. కానీ రేపు ఉదయం 11 గంటల అనంతరం ఆమె ఏమన్నా రాకపోతే ఆమెను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకురావడం జరుగుతుంది. దీంతో ఆమె ఈ రోజు నైట్ బెంగళూరు చేరుకొని రేపు ఉదయం 10 గంటల లోపు లొంగిపోయే ఛాన్సెస్ ఉన్నాయని కనపడుతుంది. జైలు దగ్గర ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? మొత్తం ఇక్కడ పరపన అగ్రహార జైల్లో మొత్తం ఇక్కడ 144 సెక్షన్ ని విధించడం జరిగింది. సుమారు 1 కిలోమీటర్ మేర 144 సెక్షన్ ఉంది. తర్వాత జైలుకు వెళ్లే దారులు మొత్తం బారికాడులతో నిండిపోయాయి. సుమారు 200కు పైగా పోలీసుల్ని నియమించారు. అంటే మొత్తం ఈ మొత్తం ప్రదేశం అంటే జైలు లోపలికి వెళ్ళడానికి కూడా ఎవరికి పర్మిషన్ ఇవ్వడం లేదు. మీడియాను కూడా సుమారు 1 కిలోమీటర్ దూరంలో బ్యారికేడ్లు వేసి వాళ్ళ కోసం సపరేట్ గా బ్యారికేడ్స్ వేసి మీడియాను కూడా నిలపడం జరిగింది. అంటే మొత్తం శశికళ రాత్రి కానీ రేపు ఉదయం వచ్చినప్పటికీ కూడా కేవలం బయట నుంచే ఎవరు కూడా అంటే మొత్తం కవరేజ్ కానీ లేదంటే ప్రతి ఒక్కరు ఎవరు జైల్లో ఏదైనా పని ఉండి ఖైదీలు సంబంధులు ఇక్కడే మాత్రం లోపలికి వదులుతున్నారు. మొత్తం అంటే ఈ 1 కిలోమీటర్ బ్యారికేడ్ వేయడం ఎందుకంటే ఈ ఒసూరు చాలా దగ్గరగా ఉంటుంది. కేవలం 10 కిలోమీటర్ల దూరంలో తమిళనాడు ఉండడం. అక్కడ నుంచి ఈ శశికళ అభిమానులు అయితేనేమి ఏఐడీఎంకే కార్యకర్తలు ఏమైనా ఈమెను చూడడానికి భారీ ఎత్తున వస్తారనే ఒక ఉద్దేశము. తర్వాత ఏమైనా వేల సంఖ్యలో ఎవరైనా ఇక్కడ వస్తే గొడవలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ముందు జయలలిత కేసులు నడిచినప్పుడు వేలాది మంది ఏఐడీఎంకే కార్యకర్తలు వచ్చి గొడవలు చేసిన ఉదాంతాలు ఉన్నాయి. దీంతో మొత్తం బెంగళూరు పోలీస్ అలర్ట్ అయింది. అంటే ఇలాంటివి కాకుండా ముందుగానే ఇప్పుడు ఒసూరు తమిళనాడు బార్డర్ లోనే మొత్తం వెహికల్స్ ని ఆపి ఎవరు ఎందుకు వస్తున్నారు అనే విచారణ తర్వాతనే బెంగళూరు వైపు వెహికల్స్ కూడా ఇప్పుడే వదలడం స్టార్ట్ చేశారు. అంటే కేశవ్ కోర్టు టైం కూడా అయిపోయింది కాబట్టి ఈ రాత్రికి చేరుకునే అవకాశాలు చాలా తక్కువని భావించవచ్చా?
అంటే మొత్తం ఇప్పుడు శశికళ తన లాయర్ తో పాటు నైట్ బయలుదేరినప్పటికీ కూడా ఇప్పుడు జడ్జి ఇంటికి వెళ్ళి ఆమె ఏమన్నా అక్కడ లొంగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి, ఒక రకంగా ఆలోచించవచ్చు. కానీ ఈ ముందుగానే ప్రిపేర్ అయ్యి శశికళ తరపు లాయర్లు ఒకసారి జడ్జికి ఏమన్నా విన్నవించుకుంటే ఒకసారి జడ్జి ఇంటికి పోయి లొంగిపోయి తర్వాత డైరెక్ట్ గా అక్కడి నుంచి జైలుకి వెళ్లే ఛాన్సెస్ ఒకటి ఉంది. లేదు అంటే నైట్ బయలుదేరి ఉదయం 10 గంటలకి కోర్టు ఓపెన్ అయిన తర్వాతనే జడ్జి బంధువులు లొంగిపోయి అక్కడి నుంచి జైలుకి వెళ్లే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనపడిస్తాయి.